కొత్తకోట హిందూ బంధువులందరికీ కూడా మొట్టమొదట శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము సామాన్యంగా ఎక్కడైనా సరే నవమి కళ్యాణం అనేది శ్రీరామనవమి రోజు చేస్తాము. భద్రాచలంతో సహా మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా నవమి రోజే చాలా ప్రసిద్ధిగా కళ్యాణం చేస్తాము. కానీ మన కొత్తకోట కోదండరామస్వామి వారి దేవాలయంలో ఇది త్రయోదశి చైత్రశుద్ధ త్రయోదశి రోజు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం చాలా విశేషం అన్నమాట. ఇది దాదాపుగా 150 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి ఏమిటి ప్రత్యేకత అంటే ఇక్కడ పూర్వము ఈ దేవాలయం ప్రాంగణంలో ఒక బావి ఉండేదండి. ఆ బావి పెట్టబడిందంటే రామ లక్ష్మణుడు ఇక్కడ అంటే ధర్మకర్తకు దొరికిందనమాట. సీతమ్మ వారు ఒకరు లేరని బాధపడుతూ ఉంటే ఇంట్లో ధర్మకర్త దేవాలయం ఇంట్లో ఉన్నప్పుడు కూడా సీతమ్మ వారు కనిపించిన తర్వాత త్రయోదశి రోజు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. పూర్వకాలంలో ఈ కళ్యాణం అనేది రాత్రిపూట జరిపించేవారు పెద్దవాళ్ళు. ధర్మకర్త పెరవల్లి లింగయ్య శాస్త్రి గారు, పెరవల్లి శ్రీనివాసమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు ఆత్మసారథి గారు, మన వనపర్తి జోషి గోపాల్ శర్మయ్య గారు ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం ఎంతో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అనేది చాలా విశేషంగా ముందుబిట్ట తర్వాత కొత్తకోట కొన్ని ప్రాంతాలలో మాత్రమే త్రయోదశి కళ్యాణాలు జరుగుతాయి. కాబట్టి అందులో ముఖ్యంగా మన కొత్తకోట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో దాదాపుగా 150 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించేస్తుంది. కాబట్టి స్వామివారు చాలా విశేషమైనటువంటి కొత్తకోట దేవాలయం. ఇక్కడ ఏ కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. వారికి అనుకున్న పనులు వివాహం కాలే వివాహం, సంతానం కాలే సంతానం కూడా ఈ యొక్క కోదండరామస్వామి విగ్రహంతో వాళ్ళంతా కూడా ఎంతో సులభంతో ఈ యొక్క ఆలయ ప్రత్యేకత చాలా విశేషమైనది. అంటే ఒక గంట చెప్తే కూడా సరిపోదు. దీని గురించి దాదాపు 350 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. తప్పకుండా కూడా అందరూ ఈ దేవాలయ ప్రాంగణంలో పాల్గొని ఈ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరడమైంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.